ఇక దేశంలో న్యూడ్ కాల్స్ ఫ్రాడ్ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అమాయకులతో పాటు ప్రముఖులను ఈ న్యూడ్ కాల్ సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. ఈ టైంలో న్యూడ్ కాల్స్ చేస్తూ స్క్రీన్ రికార్డు చేసి ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నకరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేశారు. ఫోన్ ఎత్తిన కొద్ది క్షణాల్లోనే స్క్రీన్ రికార్డు చేసిన దుండగలు ఆ వీడియోను తిరిగి ఎమ్మెల్యే వీరేశంకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అని కాంగ్రెస్ పార్టీ నేతలకు వీడియోలు పంపుతామని బెదిరించారు. అయితే ఎమ్మెల్యే స్పందించకపోవడంతో అన్నట్లుగానే కాంగ్రెస్ నేతలకు వీడియోలను పంపడంతో అప్రమత్తమైన సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికీ సైబర్ సంబంధించినటువంటి నేరాలపైన మన రింగ్ టోన్లనే ప్రభుత్వాలు ప్రచారం చేస్తాం. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాల నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా, ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాల్ని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు. చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగున్నా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఏదైతే అమాయకులైన కొంతమందిని మోసం చేస్తూ డబ్బులు కొట్టేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక ప్రముఖ వ్యక్తిని కూడా ఇదే సైబర్ నేరగాళ్లు బెదిరించే ప్రయత్నం చేసిన ఘటన, ఆయన దానికి స్పందించకపోవడం తోటి ఏదైతే బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తులపైన సైబర్ క్రైమ్ ఏదైతే పోలీసులకు కూడా ఆ వ్యక్తి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఏదైతే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి నిన్న రాత్రి సమయంలో ఆయన వేరే ఫోన్ కాల్ మాట్లాడుతుండగా సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావడం జరిగింది. ఆ కాల్ వచ్చిన సమయంలో ఆ కాల్ ని లిఫ్ట్ చేయగానే అవతల నుంచి కాల్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూడ్ గా కనపడడం తోటి ఆయన అప్రమత్తమైనటువంటి వేముల వీరేశం వెంటనే ఆ కాల్ ని కట్ చేయడం జరిగింది. అయితే అప్పటికే ఆ సైబర్ కాల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది స్క్రీన్ రికార్డ్ చేసి తర్వాత వేముల వీరేశంకి పంపించడం జరిగింది. తన న్యూడ్ కాల్ మాట్లాడుతున్నారు, ఒక ప్రముఖ స్థానంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి న్యూడ్ కాల్ మాట్లాడుతున్నట్టు కూడా ప్రచారం చేస్తాము, లేదంటే డబ్బులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ వేముల వీరేశం నుంచి స్పందన కూడా రాలేదు. దీంతో ఏదైతే ఫోన్ కాల్ చేసిన తర్వాత చాటింగ్ కూడా, వాట్సాప్ చాటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ వీడియో కాల్ ఏదైతే మీరు లిఫ్ట్ చేసినటువంటి కాల్ ఏదైతే ఉందో అది న్యూడ్ గా ఉన్నటువంటి వీడియో వాళ్ళతో మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోను బయటికి పంపకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ కూడా వేముల వీరేశాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆయన నుంచి స్పందన రాకపోవడంతో మీ ప్రముఖ స్థానంలో ఉన్న మీరు మీ కుటుంబ సభ్యులను కూడా బెదిరింపులకు పాల్పడతామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి స్పందించకపోవడంతో ఆ వీడియోని కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కూడా, కార్యకర్తలకు పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అది కూడా ఏదైతే వేముల వీరేశం సంబంధించినటువంటి ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అందులో ఉన్నటువంటి కొంతమందిని వారి నెంబర్లకు ఈ వీడియోలు కూడా పంపించడం జరిగింది. దీంతో వేముల వీరేశం కూడా స్పందించడం, వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇలాంటి న్యూడ్ కాల్ కు సంబంధించి మామూలు సాధారణ వ్యక్తులకే రావడం జరుగుతుంది. ఇలా బెదిరింపులకు పాల్పడిన సమయంలో కొంతమంది లక్షలు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యే వేముల వీరేశంకే ఇలాంటి కాల్ రావడంతో ఆయన కూడా వెంటనే అప్రమత్తం కావడం,
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ కాల్ ఎవరైతే చేశారో ఆ కాల్ కు సంబంధించి వ్యక్తిని పట్టుకునే పనిలో మాత్రం సైబర్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. సందీప్, జానీ, అంటే పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కూడా ఇలాంటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే సైబర్ నేరాలని ఎలా అరికట్టాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, నిపుణులు ఏమంటున్నారు దీని మీద? సందీప్, ఈ సైబర్ నేరాలకు సంబంధించి మాత్రం ఇప్పటికీ ఫ్రీ లోన్స్ అంటూ కూడా మీకు లాటరీలో డబ్బులు గెలిచారు అంటూ కూడా ఇటు న్యూడ్స్ కాల్ చేస్తూ అవతల వైపు ఉన్న వ్యక్తి ఆ స్క్రీన్ మీద రాగానే ఏదైతే న్యూడ్ గా కనిపించడం, ఇక్కడ నుంచి కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి అక్కడ స్క్రీన్ పైన ఉండడం, స్క్రీన్ రికార్డ్ చేసిన తర్వాత తిరిగి వారికే పంపించి ఈ వీడియోస్ అన్ని కూడా వైరల్ చేస్తాము, డబ్బులు కావాలంటూ కూడా ఇలాంటి బెదిరింపులకు రోజు రోజుకు పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీని ఈ విధంగా వాడుకుంటుండడంతో కొంత నష్టం జరుగుతున్నప్పటికీ దీనిపైన పోలీసులు ఇప్పటికే సైబర్ క్రైమ్ సంబంధించి ప్రత్యేకంగా నిపుణుల ద్వారా ప్రత్యేకంగా ఒక సెల్ ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ కాల్స్ విషయంలో మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. దీనిపైన కూడా ఒక ఏదైతే టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటి కాల్స్ ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మాత్రం నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక ఏదైతే సైబర్ క్రైమ్ కి సంబంధించి ఈ మోసాలు జరగకుండా కూడా చూడాలనేది మాత్రం అందరి నుంచి వస్తున్నటువంటి వాదన. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే టెలికాం కు సంబంధించినటువంటి కంపెనీలతోటి ఈ సైబర్ నేరాలను అరికట్టే విధంగా కూడా ఒక సెల్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఒక ఏదైతే ఈ మోసాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలనేది కూడా ఒకటి వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి.